జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. అనంతరం జేపీసీ పరిశీలన. గతంలోనే కోవింద్ సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు. మందిర్ మసీద్ వివాదాలకు సంబంధించి కొత్త పిటిషన్లు వేయొద్దు అన్న సీజేఐ. అన్ని కేసుల విచారణను తక్షణమే ఆపేయాలి అన్న అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్. కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం. లగచర్లకు చెందిన రైతు హీరియా నాయక్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్. హీరియా నాయక్ ను బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడంపై ఆగ్రహం. పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలి అని ఉన్నతాధికారులకు ఆదేశం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట. రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు. ఉచిత ఇసుక నిబంధనలకు కూటమి నేతల తూట్లు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని శారదా నది పరివాహక ప్రాంతాలలో అక్రమంగా తవ్వకాలు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అని సిపిఎం నేతల ఆగ్రహం. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నిరసన. సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్. కాంగ్రెస్ హామీని అమలు చేయాలి అని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అడుగుతున్నారు. వారి సమస్యలపై బీఆర్ఎస్ తరపున పోరాడతాము అన్న హరీష్ రావు. కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని వైద్యుల సలహా. ఖమ్మం నగర అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. వేసవిలో తాగునీటి, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలి అన్న మంత్రి తుమ్మల. తెలంగాణ సచివాలయంలో టీజీ ఫుడ్స్ పై మంత్రి సీతక్క సమీక్ష. హాజరైన ఫుడ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు. పత్తికొండ మార్కెట్లో 50 పైసలకు పడిపోయిన కిలో టమాటా ధర. గిట్టుబాటు కాకపోవడంతో ఆవేదన చెందుతున్న రైతులు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని కోరుతున్న అన్నదాతలు. కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న బనగానపల్లి రైతులు. పెట్టుబడి సాయం, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు అని ఆగ్రహం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఈ నెల 31లోపు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయనున్న అధికారులు. నిర్మల ఆర్డీఓ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన. ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ అమలు చేయాలి అని నినాదాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని రహదారిపై వెల్లుల్ల గ్రామస్తుల ఆందోళన. ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్లో విలీనం చెయ్యొద్దు అని నినాదాలు. అల్లూరు జిల్లా సరివేల గ్రామం వద్ద 10వ తేదీన జరిగిన కారు దగ్ధం కేసులో ట్విస్ట్. కల్ప స్మగ్లర్లు చేసినట్లుగా చింతూరు పోలీసుల దర్యాప్తులో వెల్లడి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నాటు తుపాకీ బుల్లెట్ తగిలి ఒక వ్యక్తి మృతి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. బాపట్ల జిల్లా చీరాలలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలు. 7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం. మహారాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ. ఢిల్లీలో సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చర్చలు. దేశ రాజధానిలో కనిపించని ఏక్నాథ్ షిండే. ఎన్నికల షెడ్యూల్ రాకుండానే ఢిల్లీలో ఆప్ దూకుడు. మహిళలపై వరాల జల్లు కురిపించిన కేజ్రీవాల్. మళ్లీ ఆప్ గెలిస్తే మహిళల ఖాతాల్లోకి నెలకు 2,100 రూపాయలు. దక్షిణ కొరియాలో ముదురుతున్న సంక్షోభం. అధ్యక్షుడు యూన్ సూక్ కార్యాలయంలో సోదాలకు పోలీసులు ప్రయత్నం. జైలులో మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 236, నిఫ్టీ 93 పాయింట్ల లాస్.